పోరాడుతారు. మా పార్టీ నష్టపోయినా సరే మనం తెలంగాణ ఇవ్వాలని ఇచ్చింది ఆ రోజు. ఆ తల్లికి కూడా మనము ఈ వేదికపై నుంచి కృతజ్ఞతలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మనం తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది ఆ రోజు. అక్కడ ఆంధ్రలో నష్టపోయింది, ఇక్కడ తెలంగాణ నష్టపోయింది. కానీ మనము 10 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరూ ఈరోజు గుర్తించి మళ్ళీ మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదాలతో, రేవంత్ రెడ్డి గారి ధైర్యంతో ఈ రోజు మళ్ళీ మనం తెలంగాణ తెచ్చుకున్నాం. వాస్తవమా కాదా? మనం కోల్పోయిన 10 సంవత్సరాలను మళ్ళా తీర్చిదిద్దుకునే విధంగా ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఎందుకోసం వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. నీళ్లు ఎక్కడవా, నిధులు ఎక్కడవా, నియామకాలు ఎక్కడవా? నిధులు అంటవా? అధిక రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రం చేసి అలా వదిలేసిపోవడం జరిగింది పోయిన ప్రభుత్వం. నీళ్లు లేకపోయా, నియామకాలు లేకపోయా. ఇప్పుడు మనం వచ్చిన సంవత్సరంన్నరలో మనం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 18 నెలలు అయింది. 18 నెలలో ఇప్పుడే పెద్దలు కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, మన మంత్రివర్గం గాని, మన ముఖ్యమంత్రి గాని తెల్లార్లు పనిచేసి యావత్ తెలంగాణలో 80% రైతాంగం ఉంది, రైతులే ఉన్నారు. తప్పకుండా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని, రైతులకు ఏ స్కీమ్ అయినా సరే రైతులకే చెందాలనే విధంగా ఈ రోజు పనిచేస్తున్నాం. దీనిలైనా సరే, మొన్న ఇచ్చిన రుణమాఫీ అయినా సరే, సన్నబియ్యం అయినా సరే, మన రైతు భరోసా అయినా సరే, రైతు బీమా అయినా సరే, అన్ని 18 నెలల్లో అమలు చేసిందంటే ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇందులో మన రాజ్యం ప్రజా పాలకే దక్కుతుందని ఈ సభ ద్వారా చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు నాగర్ కర్నూలు చూస్తే సోదరుడు వెంకటరమణ గౌడ్ చెప్పిండు, మాది మానవుల ప్రాంతం, మాకు ఎటువంటి సమస్యలున్నా ఎవరు తీర్చేవాళ్ళు లేరు, దిక్కు లేకుండే 10 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు గ్రామాల్లో రోడ్లు, గ్రామాల్లో బడికి సంబంధించిన సౌకర్యాలు అన్ని కూడా ఒకటొకటి చేస్తూ ప్రతి ఒక్క గ్రామానికి ఏదో విధంగా లబ్ధి చెందే విధంగా పనిచేస్తున్నాం. మన స్కీములు, మన 6 గ్యారంటీలలో అన్ని కూడా దగ్గర అన్ని కూడా ఇవ్వడం జరిగింది. రాగానే మన మహిళలకు సంబంధించి సిలిండర్ 500లకు, బస్సు ఉచిత బస్సు, ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్ననే ఇందిరమ్మ ఇల్లు, గ్రామానికి ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని నిర్మిస్తున్నాం. మన నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈరోజు పొద్దున అన్న వంశీ కృష్ణ గారి నియోజకవర్గంలో మన రెవెన్యూ మంత్రి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి చెంచుగూడలో, మారుమూల ప్రాంతాల్లో అడవుల్లో ఉన్న చెంచుగూడలకు కూడా సుమారు 900 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించినా అది తెలంగాణ అంటే, ఆ తెలంగాణను తీర్చిదిద్దే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రివర్యులు ఆలోచించి ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి, బాగుపడాలి, చల్లగా ఉండాలి. మన తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తున్నాం. మన నాగర్కర్నూలు నియోజకవర్గంలో ముఖ్యంగా మేము ఎన్నికైన తర్వాత మీ అందరి ఆశీర్వాదాలతో ముఖ్యంగా వ్యవసాయం, వైద్య, విద్య ఈ 3టికి ప్రాధాన్యత ఇవ్వాలని చాలా మంచి మాటగా అనుకొని ఈరోజు మొన్ననే ముఖ్యమంత్రి గారు అడిగితే మన నాగర్ కర్నూలు జూనియర్ కాలేజ్ కు 9 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. నాగర్ కర్నూలు పట్టణానికి సుమారు ఇప్పుడు